హలో అందరికీ, ఇటలీ సిరీస్ డే 2కి వెల్కమ్. మేమైతే ఫ్లోరెన్స్ నుంచి గెట్ యువర్ గైడ్ డే టూర్ బుక్ చేశాము. ఈరోజు ఇటలీలో మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అయిన సింక్తెరాలో 3 విలేజెస్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఓల్డ్ ఫేమస్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని విజిట్ చేయబోతున్నాము. మరి జర్నీ స్టార్ట్ చేసేద్దామా? ఆల్మోస్ట్ 2 hours జర్నీ తర్వాత ఫైనల్లీ సింక్తెరా అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ లుక్లోనే కలర్ఫుల్ హౌసెస్, మౌంటైన్స్, బ్లూ సీ హానెస్ట్లీ మూవీ సెట్లో ఉన్నట్టు అనిపించింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సింక్తెరా అంటే ఒక విలేజ్ కాదు, టోటల్ 5 బ్యూటిఫుల్ విలేజెస్ ఉంటాయి. మన డే ట్రిప్లో 3 విలేజెస్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే మాకు దొరికింది. ప్రతి విలేజ్కి ఓన్ బ్యూటీ, ఓన్ క్యారెక్టర్ ఉంటుంది. స్మాల్ కలర్ఫుల్ హౌసెస్, నారో స్ట్రీట్స్, ఫ్లవర్ బాల్కనీస్, ఎక్కడ చూసినా ఫోటో పర్ఫెక్ట్ లొకేషన్. కెమెరా పెట్టిన ప్రతి ఫ్రేమ్ పోస్ట్ కార్డ్ లాగా వచ్చింది. వాకింగ్ చేస్తుంటే టైం ఎలా పాస్ అయిందో మాకే తెలియలేదు. మా జర్నీ స్టార్ట్ అయ్యాక మెడిటేరియన్ సీ బ్యూటీని క్లోజ్గా చూసే ఛాన్స్ వచ్చింది. వాటర్ అంతా క్రిస్టల్ క్లియర్ బ్లూ కలర్లో ఉంది. కెమెరా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. సింక్తెరా కోస్టల్ లైన్ చూస్తే ఒక సైడ్ కలర్ఫుల్ విలేజెస్, ఇంకో సైడ్ ఎండ్లెస్ బ్లూ సీ, రెండూ కలిసి ఒక పర్ఫెక్ట్ పోస్ట్ కార్డ్లా కనిపిస్తాయి. ప్రతి ఫ్యూ మినిట్స్కి ఒక కొత్త బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. అందుకే ఈ ప్లేస్ని ఇటలీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కోస్టల్ డెస్టినేషన్స్ అని కూడా అంటారు. లోకల్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ షాప్స్ అయితే కనిపించాయి. ఎస్పెషల్లీ లెమన్స్ ఇక్కడ చాలా ఫేమస్. లెమన్ సోప్స్, లెమన్ పర్ఫ్యూమ్స్, లెమన్ క్రీమ్స్, లెమన్ చాక్లెట్స్, లెమన్ క్యాండీస్, ఆల్మోస్ట్ అన్ని లెమన్ ప్రోడక్ట్స్ దొరికాయి. షాప్ మొత్తం ఫ్రెష్ లెమన్ ఫ్రాగ్రెన్స్తో చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇటలీ నుంచి సోవెనిర్స్ కొనాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మేమైతే లెమన్ సోప్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ సోప్స్ అయితే తెచ్చుకున్నాము. ఫుల్ ఫ్రాగ్రెన్స్ అండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది మాకైతే. నెక్స్ట్ విలేజ్కి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. మా ఎంటైర్ ట్రిప్లో ఇదే హైలైట్ అని చెప్పొచ్చు. మెడిటేరియన్ సీ మధ్యలో ట్రావెల్ చేస్తూ కలర్ఫుల్ విలేజెస్ని చూడడం, ఆ ఫీలింగ్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ ట్రిప్లో మా లైఫ్లో మోస్ట్ స్పెషల్ మూమెంట్ కూడా ఇదే. ఈ బ్యూటిఫుల్ బీచ్ దగ్గర మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాము. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ యానివర్సరీని ఇలా ఇటలీలో మెడిటేరియన్ సీ పక్కన సెలబ్రేట్ చేయడం మాకు లైఫ్ టైం మెమరీ. వేవ్ సౌండ్, కూల్ బ్రీజ్, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, ఇంతకన్నా బెటర్ సెలబ్రేషన్ ఇమాజిన్ చేయలేము. హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ టు us. బ్యూటిఫుల్ మెమరీస్తో సింక్తెరాకి గుడ్ బై చెప్పి నెక్స్ట్ డెస్టినేషన్ అయిన పీసా వైపు జర్నీ కంటిన్యూ చేశాము. ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలి అని అనిపించలేదు, కానీ ఇంకా ఒక ఐకానిక్ ప్లేస్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఫైనల్లీ ఓల్డ్ ఫేమస్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసాకి అయితే రీచ్ అయిపోయాము. చిన్నప్పటి నుండి బుక్స్లో, టీవీలో చూసిన టవర్ని ఫస్ట్ టైం లైవ్గా చూడటం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. పీసాకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేసే ఫేమస్ పోస్ట్ మేము కూడా మిస్ చేయలేదు. టవర్ని పుష్ చేస్తున్నట్టు, హోల్డ్ చేస్తున్నట్టు ఫన్నీ ఫొటోస్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాము. అలా మా ఇటలీ డే 2 బ్యూటిఫుల్ మెమరీస్తో కంప్లీట్ అయ్యింది. ఫ్లోరెన్స్ నుంచి సింక్తెరాలో 3 బ్యూటిఫుల్ విలేజెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసి ఫస్ట్ మా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసి ఫైనల్లీ లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని అయితే చూసేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ మూమెంట్ కమెంట్లో చెప్పండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇటలీ ట్రావెల్ సిరీస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి బ్యాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.